అక్కినేని నటవారసుడిగా ఎంట్రీ ఇచ్చాడు నాగచైతన్య. తాత, తండ్రి వారసత్వాన్ని నాగచైతన్య కొనసాగిస్తారని అభిమానులంతా భావించారు. అయితే నాగచైతన్య హీరోగా నిలబడడానికి నానా తంటాలు పడుతున్నాడు. నాగచైతన్య ఇప్పటివరకు చాలా సినిమాలు నటించాడు. కానీ హిట్ కొట్టింది మాత్రం చాలా చాలా తక్కువ సినిమాలే అని చెప్పాలి. చైతన్య కెరీర్ లో ఇప్పటివరకు బ్లాక్ బాస్టర్ హిట్ ఒక్కడు కూడా లేదు. హిట్ కొట్టిన సినిమాల్లో కూడా స్టోరీ పరంగాను, హీరోయిన్ పరంగాను హిట్ అయినవే అని చెప్పి ఎక్కువ టాక్ వినిపిస్తోంది ఇండస్ట్రీలో. నాగచైతన్య వ్యక్తిగత జీవితం కూడా అంత గొప్పగా ఏం లేదు. హీరోయిన్ సమంతను ప్రేమించి పెళ్లి చేసుకున్న నాగచైతన్య కొద్ది రోజులకే ఆమెకు విడాకులు ఇచ్చాడు. తాజాగా నాగచైతన్యకు సంబంధించిన వార్త ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎన్ని కోట్లు ఇచ్చిన నాగచైతన్య పక్కన నటించాలని ఓ హీరోయిన్ తేల్చి చెప్పిందట. ఆమె మరెవరో కాదు, వరలక్ష్మి శరత్ కుమార్. అయితే వరలక్ష్మి శరత్ కుమార్ కు నాగచైతన్యతో నటించే ఛాన్స్ వచ్చినా రిజెక్ట్ చేసిందట. ఎన్ని కోట్లు ఇచ్చినా సరే నాగచైతన్యతో నటించినట్టు వరలక్ష్మి శరత్ కుమార్ తెగేసి చెప్పేసిందట. దీనికి కారణం సమంతేనని తెలుస్తోంది. కెరీర్ స్టార్టింగ్ లో హీరోయిన్ గా పలు చిత్రాల్లో నటించిన వరలక్ష్మి ఆ తర్వాత తెలుగు, తమిళ భాషలో విలన్ గా నటిస్తూ మంచి గుర్తింపు సంపాదించుకుంది. రవితేజ క్రాక్, బాలకృష్ణ వీరసింహారెడ్డి సినిమాల్లో వరలక్ష్మి నటనకు విపరీతమైన క్రేజ్ వచ్చింది. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.